అమ్మా ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది? మా ఆయనకి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. మార్నింగే మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసిండ్రు, మాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీ ఇంటి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము పోగానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని వచ్చి. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాలు లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజులేస్తాను కూర్చుంటున్నారా? ప్రభుత్వాలు మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఎలా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఇక్కడ ఏం తెలియదు. తీసుకొని పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందైనా మేము వేసేసినాం. మేము మాట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి ₹1 చేతిలో లేదు. అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లలు చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, ఈయన మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టిస్తున్నాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అంటే ఇదే అది వడ్డీ పైసల వల్లనే మాకు అప్పులు బాగా ఒత్తిడిగా ఫోన్ చేయడం వల్ల ఇప్పుడు కాదు, దాదాపు 1 వీక్ నుంచి బాగా ఫోన్ చేస్తున్నారు. ఇంతకు ముందైనా మేము ఏదో ఒకటి చెప్పి ఫోన్ కట్ చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు బాగా ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. పైసలు ఇస్తావా, ఇయ్యవా, లేకపోతే నీ మీద అట్లయిపోయి ఇట్లనో అట్లనో ఏదో ఒకటి చెప్తాం, ఇది చెప్తాం, మేము కేసు పెడతాం, చంపుతాం, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నైట్ మా ఆయన మాట్లాడిండు. అట్లా కాదన్నా, మేము రేపు పొద్దున అంటే ఈ రోజు మార్నింగ్ వెళ్తున్నాం, మాకు పిలిచిండు సూర్యాపేట. నేను ఆల్రెడీ ఆయనకి ₹1,00,000 డబ్బులు కొట్టేసిన, నాకు భూమి రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు. భూమి రిజిస్ట్రేషన్, ఆ ఫ్లాట్ చేపిస్తే ఆ ఫ్లాట్ అమ్మి నేను మీకు అందరికి ఇచ్చేస్తా అని చెప్పి మా ఆయన మాట్లాడి ఫోన్ కట్ చేసిండు. అప్పటికి ఇంకా ఫోన్లు వస్తానే ఉన్నాయి. 50 lakhs ఇచ్చినాం, 50 lakhs క్యాష్ ఇచ్చినాం, మొత్తం క్యాష్. ఏం లేదు, అంతా అప్పే తీసుకొచ్చినాం.
అదే కోరిక అంతే. మా ఆయన సచ్చిండు, మేము కూడా సస్తాం. అంతే, ఇంకేముండదు సార్. ఇంకేం చేస్తాం? ఎందుకంటారమ్మా? ఇద్దరమే ఉన్నాం. ఎంత 50 లక్షలు ఒక్క రోజు ఈ గిరిజనులు కూలికి పని చేస్తే ఉపాధి హామీలో 300 రూపాయలు వస్తున్నాయి సార్. ఉపాధి హామీలో ఒక్క రోజు గిరిజనులు పని చేస్తే 307 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే రేపు కాంట్రాక్ట్ పని చేస్తే 500 రూపాయలు కూలీ వస్తుంది. మీడియా ఛానల్స్ తప్ప ఇక్కడ ఎంపీ రాలే, ఎమ్మెల్యే రాలే, సీఎం అయితే రాడు. సీఎం ఎందుకు వస్తారు ఈ చిన్న దానికి? సీఎం కి కూడా ఇందులో పాత్ర ఉందని మీరు అనుకుంటారా? మేమేమంటున్నామంటే 100% పొలిటికల్ లీడర్ల ప్లాన్ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఇక వాళ్ళు అయ్యో మంగ్లీ ఏమంటుంది అసలు నాకు దీంతో సంబంధమే లేదని దొంగ మంగ్లీ అది మంగ్లీ ఒక పాట పాడితే దానికి మేము 100 లైక్లు కొట్టాం. మా గిరిజన బిడ్డ డెవలప్ అవుతుంది, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మా మంగళే ఒక కాల పిశాచమై మాకు మంగళే ఇక కాల పిశాచమై మమ్మల్ని పైకి తీసుకోపోదని చెప్పుకోవడం. మంగళి కాదు, ఇందులో 100% బాలాజీ నాయకు, మంగ్లీ, మధు వీళ్ళందరూ ఒకటే టీం. ఏబీ టీంలు పనిచేసి మాకంతా మోసం చేసి కానీ మా బిడ్డకు ఒక న్యాయం చేయాలని మనం చేసుకోవాలి. గవర్నమెంట్ చట్టాలంటే వీళ్ళ చుట్టాలుగా మారిపోయినాయి. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి, వీళ్ళ ఆధార్ కార్డులు ట్రాక్ చేసి, వీళ్ళ పేరు మీద ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులను న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కోరుకుంటాం సార్.